ఈ మధ్య వింటున్నారు ఈ పేరు. కానీ వీళ్ళ గురించి 100 సంవత్సరాల క్రితం గురజాడ అప్పారావు గారు రాశారు. తెలుగు ప్రొఫెషనల్స్ అందరూ వినాలి. మీ గురించి 100 సంవత్సరాల క్రితం గురజాడ అప్పారావు గారు రాశారు. దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేల్ తలపెట్టబోయ్. దేశమును ప్రేమించమన్నా అని 100 సంవత్సరాల క్రితం రాశారు. మిమ్మల్ని చూస్తే గురజాడ అప్పారావు గారు ఆ వాక్యాన్ని సవరించి తెలుగుదేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచమన్నా, ఇతర పార్టీ అభిమానుల్లాగా వట్టి మాటలు కట్టిపెట్టి పేదరికం నుండి ఈ సమాజాన్ని విముక్తి చేయటం కోసం ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఒక అదృష్టంగా మనకు దక్కిన చంద్రబాబు నాయుడు గారి విజన్ని ఇంటింటికి ప్రతి వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళి 5 సంవత్సరాల క్రితం జరిగిన ఆ తప్పుని సరిదిద్దుకుంటూ మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి స్వర్ణయుగం తెచ్చుకునే అవకాశం ఈ రోజు మనకు వచ్చింది. దానికంటే ముందు ఇంకొక మాట, చంద్రబాబు నాయుడు గారు ఉదయం కార్యక్రమాలు ప్రారంభమైన దగ్గర నుంచి అర్ధరాత్రి కార్యక్రమం ముగిసేంత వరకు మీరంతా చూస్తున్నారు. లోకేష్ గారు పాదయాత్ర కానీ ఇతర కార్యక్రమాలు కానీ ఉదయం మొదలుపెట్టి రాత్రి ముగించేంత వరకు మీరు చూస్తున్నారు. అయితే వాళ్ళు తెర మీద కనపడుతున్నారు. బాబు గారి కార్యక్రమం అయినా, లోకేష్ గారి కార్యక్రమం అయినా, ఆ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు చూసి ఆ కార్యక్రమం జాగ్రత్తగా నిర్వహించి ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత మళ్ళీ ఒకసారి సమీక్షించుకొని వాళ్ళు నిద్రపోయిన తర్వాత నిద్రపోయే మనుషులు ఈ వేదిక మీద ఉన్నారు. రవిచంద్ర అన్న, సత్యనారాయణ రాజు గారు, రవి గారు, వీళ్ళు ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ కోసం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నిర్వహిస్తున్న ఒక మహాయజ్ఞంలో కనిపించని సూత్రధారులు, పాత్రధారులు. మీకు పాదాభివందనం. ఇకపోతే ఒకే ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఉపన్యాసాల సమయం కాదు ఇది. ఇప్పటిదాకా ప్రాక్టీస్ అయిపోయింది. ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? నిన్న జగన్మోహన్ రెడ్డి దెందులూరులో ఒక మాట అన్నాడు, నాకు అబద్ధం తెలియదు, నాకు మోసం తెలియదు అన్నాడు. అతని బతికే అబద్ధం, అతని జీవితమే అబద్ధం. కాబట్టి వచ్చే 2 నెలలు మాటలు, ఉపన్యాసాలు, సిద్ధాంతాలు కాకుండా కేవలం పని చేయడం ద్వారా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి బాబు గారిని ముఖ్యమంత్రిని చేసి రాష్ట్రాన్ని కాపాడుకుందాం. మరి ఎలా పనిచేయాలి? ఈ ఒక్క మొక్కే. ఈ మధ్య వారం రోజుల నుంచి నాకు ఎవరు ఫోన్ చేసి ఏం మాట్లాడినా వాళ్ళు మాట్లాడేది విన్న తర్వాత, సాధారణంగా నాకు ఫోన్ చేసిన వాళ్ళు రకరకాల అంశాలు మాట్లాడతారు రాజకీయాల గురించి. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, నాకు ఫోన్ చేసిన వాళ్ళందరినీ నేను ఒకటే అడుగుతున్నా, మీరు ఎన్ని బూతుల బాధ్యత తీసుకుంటారు? మీరు ఎన్ని బూతుల బాధ్యత, ఎన్ని ఓట్ల బాధ్యత తీసుకుంటారు? దానికి నేనేం చేయాలి, మీరేం చేస్తారు చెప్పండి. ఇదే వారం రోజుల నుంచి నాతో మాట్లాడే వాళ్ళందరినీ నేను అడుగుతుంది ఇదే. మీ ఊర్లో ఎన్ని బూతులు ఉన్నాయి, మీరు ఎన్ని బూతుల బాధ్యత తీసుకుంటారు? దానికి సంబంధించి మానవ వనరులు కానీ ఇతర వనరులు కానీ నేనేం చేయాలి, మీరేం చేస్తారు చెప్పండి. కాబట్టి ఇది పని చేయాల్సిన సమయం, ఇది ఫలితం చూపించాల్సిన సమయం. ఈ సమయంలో ఇంకొకసారి మళ్ళీ
ఇంతమంది తెలుగు ప్రొఫెషనల్ వింగ్ కార్యకర్తలు కాదండి, సైనికులు చరిత్రలో, వరంగల్ చరిత్రలో రుద్రమదేవి గురించి చదువుకున్నాం. ఇప్పుడు తెలుగు ప్రొఫెషనల్ వింగ్ని ఇంకొక రుద్రమదేవి నడుపుతుంది. బాబు గారి మార్గంలో, లోకేష్ గారి మార్గంలో, మీ అందరి సహకారంతో. కాబట్టి వచ్చే 60-70 రోజులు ఒకటే పని, ఎన్ని ఓట్లకు మనం బాధ్యత తీసుకోగలం, ఎన్ని ఓట్లు మనం బూత్ దగ్గరికి తీసుకెళ్ళగలం, ఎన్ని ఓట్లు మనం పోల్ చేయించగలం, అదే ఓట్లలో పోటీ పడదాం. ఇక్కడ అన్ని నియోజకవర్గాలు ఉన్నారు, మెజారిటీలో పోటీ పడదాం. జై అమరావతి, జై తెలుగుదేశం.